శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించేవారు నీవు పోయినప్పుడు చితి వరకే వస్తారు, కానీ చితిపైకి రారు. వాళ్ళు రాలేక కాదు, అదే జీవితం అంటే. ఎవరున్నా ఆగదు, ఎవరి కోసం ఆగదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రాజకీయ నేత ఎమ్మెల్యే లాస్య నందిత, జ్ఞాన లాస్య నందిత. ఈమె 1987 సెప్టెంబర్ 7న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది. తండ్రి జి సాయన్న, తల్లి గీత. ఈమెకు నమ్రత, నివేదిత అనే 2 తోబుట్టులు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి సాయన్న 1951లో హైదరాబాద్లోని చికట్పల్లిలో పుట్టి పెరిగారు. చదువుల్లో చురుగ్గా ఉన్న సాయన్న ఉస్మానియా యూనివర్సిటీలో 1971లో బీఎస్సీని పూర్తి చేసి ఆ తర్వాత 1974లో ఎల్ఎల్బిలో జాయిన్ అయ్యాడు. ఇక సాయన్నకి ఎల్ఎల్బి చదివేటప్పటి నుండే రాజకీయాల మీద మక్కువ ఎక్కువగా ఉండేది. అలా ఒకవైపు లాయర్గా పనిచేస్తూనే 1989లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇక అప్పట్లో సాయన్న తండ్రి ఆర్థికంగా కాస్త బలంగా ఉండడంతో కొడుకు రాజకీయాలకి వెళ్తానంటే పూర్తిగా సపోర్ట్ చేసేవాడు. అలా 1989 నుండి 1993 వరకు టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తూ ఎన్టీఆర్కి నమ్మిన బంటులాగా ఉండడంతో ఇతనికి 1994లో టీడీపీ నుండి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక అలా 1994లో జరిగిన ఎలక్షన్స్లో 3636 ఓట్లతో సాయన్న మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అలా ఆ తర్వాత 1999, 2004లో జరిగిన ఎలక్షన్స్లోనూ టీడీపీ తరపు నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే పెద్దలంతా కలిసి సాయన్నకి గీత అనే ఆమెతో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక సాయన్నకి అబ్బాయి లేని కారణంగా తన కూతురైన లాస్య నందితని తన రాజకీయ వారసురాలిగా తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. ఇక లాస్య నందిత తన స్కూలింగ్ని అశోక్ నగర్లోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న లాస్యకి చిన్నప్పటి నుండి సింగర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లి ఒక మ్యూజిక్ క్లాస్లో చేర్పించింది. అలా తన ఇంటర్ని నారాయణగూడలోని రత్న కాలేజీలో పూర్తి చేసి సికింద్రాబాద్లోని ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ని పూర్తి చేసింది. ఇక అలా ఈమె బీటెక్ని పూర్తి చేసి సింగర్ అవ్వాలనుకుంటున్నానని పేరెంట్స్కి చెప్పగా అందుకు ఈమె తండ్రి రాజకీయాల్లో తన వారసురాలిగా రావాలని చెప్పడంతో మొదట్లో ఈమెకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకున్నా 2009 నుండి తన వెంటే జనాల్లోకి తీసుకెళ్తుండడంతో ఆ తర్వాత ఈమెకు రాజకీయాల గురించి కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఈమెకు రోజు రోజుకి రాజకీయాల మీద మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2009లో జరిగిన ఎలక్షన్స్లో సాయన్న 4183 ఓట్లతో మొదటిసారి ఓడిపోయాడు. కానీ ఆ తర్వాత 2014లో జరిగిన ఎలక్షన్స్లో గెలవడంతో తన కూతుర్ని కూడా టీడీపీలోకి జాయిన్ చేపించి 2015లో జరిగిన కంటైన్మెంట్ బోర్డు ఎన్నికల్లో బోర్డు సభ్యురాలిగా టీడీపీ నుండి పోటీ చేపించడం జరిగింది. కానీ ఆ ఎన్నికల్లో లాస్య నందిత ఓడిపోయింది. ఇక అలా 2014లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత టీడీపీకి తెలంగాణలో అంతలా సపోర్ట్ లేకపోవడంతో సాయన్న 2016లో తన కూతురితో కలిసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఇక అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న తన కూతురైన లాస్య నందితని 2016లో కార్పొరేట్ పదవి కోసం కావడిగూడ నుండి బీఆర్ఎస్ తరపున పోటీ చేపించాలనుకున్నాడు. ఇక ఎలాగైనా తన కూతుర్ని గెలిపించాలని డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెట్టడం జరిగింది. దీంతో 2016లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా మొదటిసారి లాస్య నందిత 11,383 ఓట్లతో గెలిచింది. ఇక ఇదిలా ఉంటే 2016లో పేదలకి డబుల్ బెడ్రూమ్స్ కేటాయింపు విషయంలో లాస్య మీద అవినీతి ఆరోపణలు రావడం, అంతేకాకుండా ఆ స్కామ్ కి సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అయి వైరల్ అయింది. ఇక అందులో 180 మందికి ఇల్లు కేటాయించేందుకు ఒక్కొక్కరి దగ్గర నుండి 5 లక్షల రూపాయలని తీసుకుంటున్నట్టు ఉండడంతో ఈ విషయం సంచలనం సృష్టించింది. అలా ఆ తర్వాత 180 మందికి ఇల్లులు రాకపోయేసరికి తమ డబ్బుని తిరిగి ఇవ్వాలని ఆందోళనకి దిగారు. ఇక అలా కొన్ని వారాల తరబడి ఆందోళన సాగించినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక లాస్య తండ్రికి ఆ మధ్యలోనే డయాబెటీస్ రావడం, దీంతో కాలుకి గ్యాంగ్రీన్ అవ్వడంతో ఆపరేషన్ చేసి కాలుని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా 2018 ఎలక్షన్స్లో సాయన్న బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచినా తన ఆరోగ్యం సహకరించని కారణంగా మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇలా ఉన్నప్పుడే మళ్ళీ 2021లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు రావడం, అందులో లాస్య బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేయగా అప్పటికే ఈమె మీద అవినీతి ఆరోపణలు బయటికి రావడంతో లాస్య ఎలక్షన్స్లో ఓడిపోయింది. ఇక తండ్రి ఆరోగ్యం సహకరించకపోవడంతో తండ్రి ఎమ్మెల్యే బాధ్యతల్ని లాస్య చూసుకోవడం మొదలెట్టింది. ఇక అలా తనకి పిఏ కావాలని చూస్తుండగా తనకి తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఎంబీఏ చదివిన ఆకాష్ని అపాయింట్ చేసుకుంది.
అలా లాస్యకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాల్ని ఆకాష్ చూసుకుంటుండేవాడు. ఇక తండ్రి చేయాల్సిన పనులన్నీ లాస్య చేయడంతో ఈమెకి రాజకీయంగా కాస్త అనుభవం వచ్చింది. అలా తండ్రి కూడా నెక్స్ట్ ఎలక్షన్లో తన తరపున కూతుర్నే ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకున్నాడు. కానీ ఇతని ఆరోగ్యం రోజురోజుకి విషమించడంతో కుటుంబ సభ్యులు సాయన్నని హాస్పిటల్లో చేర్పించగా చికిత్స ఫలించగా 2023 ఫిబ్రవరి 19న తన 71 ఏళ్లకి సాయన్న మరణించడం జరిగింది. ఇక అలా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ కోసం బీఆర్ఎస్ లో పోటీ స్టార్ట్ అయింది. ఇక అలా సాయన్న కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే టికెట్ ని లాస్యకే ఇవ్వాలని గొడవ చేయగా ఈమె మీద అప్పటికే కొన్ని అవినీతి ఆరోపణలు ఉండడంతో కేసీఆర్ లాస్యకి టికెట్ ఇవ్వడని పార్టీలో అందరూ అనుకున్నారు. కానీ లాస్య కుటుంబానికి మంచి పరిచయం ఉన్న టీఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్లైన సాయి కిరణ్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాస్యకి పూర్తిగా మద్దతిస్తూ కేసీఆర్ తో సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ ని లాస్యకే ఇవ్వాలని వాదించడంతో కేసీఆర్ కి వేరే దారి లేక ఒప్పుకొని ఎమ్మెల్యే టికెట్ ని లాస్యకి ఇవ్వడం జరిగింది. ఇక అలా లాస్యకి టికెట్ ఇవ్వడం వల్ల టీఆర్ఎస్ లో కొంతవరకు కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అయినా 2023లో జరిగిన ఎలక్షన్స్ లో లాస్యానందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి పోటీ చేసింది. ఇక ఈమె తండ్రి అదే కంటోన్మెంట్ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండడంతో జనాలు సింపతితో లాస్యానందితకి ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఆ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా 37 ఏళ్లకే లాస్య ఎమ్మెల్యేగా గెలుపొందడంతో యంగెస్ట్ ఎమ్మెల్యేగా మంచి గుర్తింపును పొందింది. ఇక ఇదిలా ఉంటే లాస్య 2 తోబుట్టులకి పెళ్ళై పిల్లలున్న 37 ఏళ్ళైన లాస్య మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఇక ఇదిలా ఉంటే 2023 డిసెంబర్ 24న బోయిన్పల్లిలోని ఒక హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకి లాస్య ముఖ్య అతిథిగా హాజరైంది. ఇక ఆ కార్యక్రమాన్ని ముగించుకొని గ్రౌండ్ ఫ్లోర్ కి రావాలని ఆ హాస్పిటల్ లిఫ్ట్ ఎక్కింది. అలా ఆ లిఫ్ట్ ఓవర్ వెయిట్ అవడంతో లిఫ్ట్ మధ్యలోకి వచ్చి ఆగిపోయింది. అలా లిఫ్ట్ డోర్స్ తెరుచుకోకుండా 3 గంటల పాటు అందులోనే స్ట్రక్ అవడంతో లిఫ్ట్ అమాంతంగా గ్రౌండ్ ఫ్లోర్ మీద పడింది. ఇక అందులో ఉండే వారంతా భయభ్రాంతులతో అరవడంతో అక్కడున్న సెక్యూరిటీ లిఫ్ట్ డోర్స్ ని పగలగొట్టి ఈమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇక ఆ లిఫ్ట్ యాక్సిడెంట్ లో ఎవరికి గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఫిబ్రవరి 13న నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అలా ఆ సభలో పాల్గొన్న లాస్య ప్రోగ్రామ్ ని ముగించుకొని హైదరాబాద్ కి తన డ్రైవర్ ప్రకాష్ పిఏ ఆకాష్ తో తిరిగొస్తుండగా డ్రైవర్ అప్పటికే కాస్త మద్యం తీసుకొని ఉండడంతో నిద్రమత్తులోకి వెళ్లి ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టి ఆ తర్వాత కంట్రోల్ తప్పడంతో అదే సమయంలో ఎదురుగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న హోంగార్డ్ కిషోర్ తో పాటు కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మీదికి వెళ్లడం జరిగింది. అలా కొంతమందికి గాయాలైతే హోంగార్డ్ కిషోర్ స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయాడు. ఇక కిషోర్ కి పెళ్ళై 2 ఆడపిల్లలు ఉండడంతో వారి ఫ్యామిలీ ఈమె మీద కేసు వేసినా ఆ కుటుంబానికి ₹1 కూడా సహాయం చేయకపోవడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఇక డ్రైవర్ ప్రకాష్ వల్లే యాక్సిడెంట్ సంభవించిందని లాస్య అతన్ని పనిలో నుండి తొలగించింది. ఇక అలా ఈమె కారు చాలా డ్యామేజ్ అవ్వడంతో 1 వీక్ తర్వాత ఒక కొత్త కార్ని కొనుగోలు చేసి తనకి పిఏగా ఉన్న ఆకాష్ నే డ్రైవర్ గా అపాయింట్ చేసింది. అలా ఆకాష్ డ్రైవ్ చేసేటప్పుడు ఈమె ముందు సీట్లోనే కూర్చునేది. ఇక ఇదిలా ఉంటే ఈమె తండ్రి మరణించి 2024 ఫిబ్రవరి 19 నాటికి 1 ఇయర్ అవడంతో అతని సంవత్సరికాన్ని లాస్య ముందుండి జరిపించడం జరిగింది. ఇక లాస్య తండ్రి ఉన్నప్పటి నుండి వీరి కుటుంబం మిస్కిన్ బాబా దర్గాకి వెళుతూ మధ్యరాత్రిలో పూజలు జరిపించడం అలవాటుగా ఉండేది. దీంతో వీరి కుటుంబాలకి ఎలాంటి అశుభాలు కలగకుండా మంచి జరుగుతుందని నమ్మేవారు. అంతేకాకుండా ఆ మధ్యలోనే లాస్య 2 సార్లు ప్రమాదం నుండి తప్పించుకోవడంతో ఆ దర్గాలో పూజలు చేపిస్తే అన్నీ సర్దుకుంటాయని 2024 ఫిబ్రవరి 23న కుటుంబం మొత్తం అర్ధరాత్రి 1:30 గంటలకి సదాశివపేటలోని మిస్కిన్ బాబా దర్గాకి వెళ్లడం జరిగింది. ఇక అలా దర్గాలో 2 గంటల నుండి 4:30 గంటల వరకు పూజలు చేయడంతో లాస్యానందిత డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా ఈమెకు ఆకలేసి ఏదైనా టిఫిన్ ని తినాలని అనిపించి తన స్నేహితుడు పిఏ ఆకాష్ కి చెప్పడం జరిగింది. ఇక అలా ఆకాష్ ఈమె కుటుంబ సభ్యులకి చెప్పి ముందెక్కడైనా టిఫిన్ షాప్ ఉంటే వెళ్లి తినేసి అలాగే ఇంటికి వచ్చేస్తామని చెప్పి వీరిద్దరూ బయలుదేరారు. కానీ ఈమె ఆకాష్ తో ఎప్పుడు బయటికి వెళ్ళినా తన గన్మెన్స్ ని తీసుకెళ్లేది కాదని లాస్య సిస్టర్ చెప్పడం ఆలోచించాల్సిన విషయం అనే చెప్పొచ్చు. ఇక అలా గన్మెన్స్ లేకుండా లాస్య ఆకాష్ తో 4 గంటల 45 నిమిషాలకి కారులో బయటకు వెళ్లడం జరిగింది. అలా సదాశివపేటలో ఆ టైంలో ఎలాంటి టిఫిన్ షాప్స్ లేకపోవడంతో ఈమె చాలా ఆకలితో ఉండడం చూసిన ఆకాష్ ఔటర్ రింగ్ రోడ్లో ఏదైనా దాబాలు ఉండొచ్చని 5 గంటలకి ORRలో ప్రయాణించడం జరిగింది. ఇక అలా ఆకాష్ డ్రైవింగ్ చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకుంటే లాస్యానందిత మాత్రం సీట్ బెల్ట్ ని పెట్టుకోకుండా ఆకాష్తో మాట్లాడుతూ నిద్రలోకి జారింది. ఇక ఆకాష్కి కూడా ఆ రోజు నైట్ పూర్తిగా నిద్రలేకపోవడంతో డ్రైవింగ్ లోనే నిద్ర మత్తులోకి జారి 100 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్న కార్ని కంట్రోల్ చేయకపోవడంతో ముందెళ్తున్న టిప్పర్ కి గుద్దడం, అలా
అలా ఆ కార్ టిప్పర్కి అతుక్కపోవడంతో 500 మీటర్ల వరకు ఆ కార్ని లాక్కొని వెళ్లడం జరిగింది. ఇక అలా కొంత దూరం తర్వాత ఆ టిప్పర్ ఆగకుండా స్పీడ్ గా వెళ్లడంతో లాస్య కార్ స్పీడ్ గా వెళ్లి రైలింగ్ కి గుద్దడంతో కార్ ఫ్రంట్ పార్ట్ మొత్తం నుజ్జునుజ్జయింది. ఇక అలా ఎయిర్ బ్యాగ్స్ బయటికి రావడంతో ఆకాశ్ తలకి అంతలా గాయాలవ్వలేదు గాని కాళ్ళకి చెస్ట్ కి గాయాలయ్యాయి. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాస్య తలకి సివియర్ గా దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. అలా మార్నింగ్ 5:30 గంటలకి ఈ ఘోర ప్రమాదం జరగగా ఈ విషయం తెలుసుకున్న ఓఆర్ఆర్ సిబ్బంది వీరిద్దరిని శ్రీకర్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. కానీ అప్పటికే లాస్య నందిత మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఆకాష్ మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ కొంతమంది ఈ విషయంపై స్పందిస్తూ ఇది ఎవరో కావాలనే ఈమె మీద కక్ష కట్టి చేశారని, అందుకే వీరిని గుద్దిన టిప్పర్ లారీ గురించి గాని ఓఆర్ఆర్ లో సీసీటీవీ లేకపోవడం చాలా అనుమానాలకి దారితీస్తుందని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు లాస్య సిస్టర్ యాక్సిడెంట్ కి ఆకాశే కారణమని ఇతనిపై కేసుని కూడా ఫైల్ చేసింది. ఏదేమైనా తన తండ్రి సంవత్సరికం జరిగిన 4 రోజులకే కూతురికి లావడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. 37 ఏళ్లున్న యంగెస్ట్ ఎమ్మెల్యే లాస్య ఎన్నో ఆశలతో కలలతో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టినా ఏదీ అనుభవించకుండా ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం 2 తెలుగు రాష్ట్రాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈమె లేని లోటుని భరించే శక్తి ఆమె కుటుంబానికి ఇవ్వాలని, లాస్య నందిత ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. మీరు లాస్య నందిత మరణంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, ఇద్దరు కలిస్తే జననం, నలుగురు మోస్తే మరణం, నడుమదంతా నాటకం, చివరికంతా బూటకం, ఇదే మన జీవితం. ఇది ఫోక్స్ ఎమ్మెల్యే లాస్య నందిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.